ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే కోడిగుడ్డు రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో, ఏమేం కావాలో చూపిస్తాను వచ్చేయండి. చాలా టేస్టీగా, యమ్మీగా ఉండిందండి. సూపర్ టేస్టీగా ఉండింది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. 2 చిన్న స్పూన్లతో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 2 స్పూన్లు కారం, ఉప్పు టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఉప్పు, పసుపు, ఇంట్లో రెడీ చేసిన బిర్యానీ మసాలా వేసుకున్నాను నేను. కొద్దిగా 2 పెద్ద స్పూన్లు కర్డ్ వేసుకున్నాను, పెరుగు వేసుకున్నాను. ఈ మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత నేను 4 పచ్చిమిర్చి చీలికలు కూడా తీసుకున్నాను. అదేవిధంగా అందులో నేనేం చేశానంటే మామూలుగా టమాటా కట్ చేసి వేస్తే పిల్లలు తినేటప్పుడు వస్తే తీసేస్తున్నారు. అందుకోసం నేను 2 టమాటాలు పేస్ట్ చేసి వేసుకున్నాను. పేస్ట్ చేసి వేసుకొని ఈ మొత్తాన్ని చక్కగా కలుపుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగినది వేసేసి మ్యాగ్నేషన్ కాసేపు పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టిన తర్వాత నేను 4 కోడిగుడ్లను ముందేగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసిన కోడిగుడ్లను చక్కగా ఫ్రై చేసుకుందాము. ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ హీట్ చేసి 4 కోడిగుడ్లు వేసుకోండి. ఇది నేను ముగ్గురికి సరిపోయే విధంగా చేస్తున్నాను. చక్కగా దాని మీద కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి చక్కగా దూరగా 2 వైపులా ఫ్రై అయ్యే విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగానే కలిపి పెట్టుకున్న రొయ్యల మిశ్రమం ఉంది కదా, అందులో వేసేసి చక్కగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత అందులో నీళ్ళు ఏమీ పోయవద్దు. నీళ్లు పోస్తే అది సరిగ్గా బాగా ఇంకా వాటరీగా అయిపోయి అంత టేస్టీగా ఉండదు. అందులోనే రొయ్యల నుంచి పెరుగు వేసాము కదా, చాలా వాటర్ ఊరిద్ది, చాలా వాటర్ ఊరుతుంది. అప్పుడు ఆ వాటర్తో చక్కగా కుక్ అయిపోతాయి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది. ఆయిల్ మొత్తం పైకి తేలింది చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు అందులోనే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోండి. కోడిగుడ్లు వేసిన తర్వాత 2 నిమిషాలు చక్కగా ఉడకబెట్టండి ఇదే విధంగా. ఆ తర్వాత దీనిని పక్కన ఈ విధంగా ఉడికిన తర్వాత నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కూడా మామూలుగా మీరు స్టవ్ మీద చేసుకోండి. నేను ఒక 1/2 గ్లాసు ఆయిల్ వేసాను చిన్న గ్లాస్తో. అది స్పూన్స్ అయితే 2-3 స్పూన్స్లు అవుతాయి. నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా, స్టార్ అనీస్, కొద్దిగా షాజీరా, యాలుక్కాయలు, చెక్క, లవంగా వేసుకున్నాను. ఇవి మొత్తాన్ని బాగా రెడ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు వచ్చే విధంగా వేసుకోండి. ఆ తర్వాత అందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర 2 వేసేయండి. వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసి నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాను. అందుకోసం 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఉప్పు దీనికి రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఎసరు మరిగిన తర్వాత నేను ముందుగా ఈ విధంగా ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసేయండి. వేసేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూడండి, ఈ విధంగా వేసుకోండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ముబినాస్ బెస్ట్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత చక్కగా అందులో కాసేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇంకాసేపటికి దమ్ అవుతుంది అనగా ఇందాక మేము రొయ్యల మిశ్రమాన్ని వేసేసుకోవాలి. రొయ్యలు చక్కగా ఉడికిన కర్రీ ఉంది కదా, అది వేసేసి చక్కగా కలిపేసుకోండి. ఆ తర్వాత కోడిగుడ్లను కూడా వేసి దమ్ పెట్టేయండి. ఇది చక్కగా దమ్ అవుతుంది. చక్కగా చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దమ్ పెట్టేయండి.
దమ్ పెట్టిన తర్వాత చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండిద్ది. రొయ్యల బిర్యానీ కోడిగుడ్లతో పాటు చేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది. మామూలుగా చక్కగా సండేస్ అప్పుడు ఎప్పుడూ చికెన్ బిర్యానీ అది చేస్తూనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా దమ్ అయిపోయిందో, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, ఎమ్మీగా, సూపర్‌గా ఉండిద్ది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని